హాయ్ అండి. నేను చేస్తున్న ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే ఒక ప్లేలిస్ట్ని అయితే నేను క్రియేట్ చేశాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. చాలామంది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ నా వీడియోస్లోనే ఉన్నాయి. సో టిఫా స్కాన్లో వచ్చి ఎన్టీ స్కాన్ గురించి అడుగుతున్నారు, ఎన్టీ స్కాన్లో వచ్చి టిఫా స్కాన్ గురించి అడుగుతున్నారు. సో ఏంటంటే దేనికి డిఫరెంట్గా అయితే థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసి నేనైతే ఒక ప్లేలిస్ట్ కింద అయితే క్రియేట్ చేశాను. సో ఎవరైతే చూడలేదు అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళిపోండి. ఈ వీడియో లాస్ట్లో కూడా నేను ప్లేలిస్ట్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో నేను ఈవేళ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, నా 8th మంత్లో నేను చేసిన ఒక చిన్ని మిస్టేక్ వల్ల మొత్తం మా ఫ్యామిలీలో మొత్తం మేమందరం కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. సో దానివల్ల నేనైతే ప్రెగ్నెంట్ని కాబట్టి 8th మంత్ ప్రెగ్నెంట్ని కాబట్టి నేను ఇంకా ఎఫెక్ట్ అయ్యాను. సో ఆ స్టోరీని అయితే నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఇది చాలామంది ఇది చూసి అర్థం చేసుకుని ఈ చిన్ని మిస్టేక్ని వాళ్ళు కూడా చేయకుండా ఉంటారన్న ఒక్క రీజన్తో నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఆ డే జరిగిందంతా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూసేయండి. మీ డౌట్స్ అప్పుడు కొంచెం క్లారిఫై అవుతాయి అన్నమాట. సో వీడియోలోకి వచ్చేద్దాము. 8th మంత్లో ఏం జరిగిందా అంటే, ఒకరోజు 8th మంత్ వచ్చేసిన 2-3 డేస్కి మా హస్బెండ్, మా సిస్టర్, మా మదర్ అయితే ఇక్కడే ఉండిపోయారు, నా దగ్గరే నన్ను చూసుకోవడానికి ఉండిపోయారు అనమాట. సో మా సిస్టర్ వచ్చిందనమాట నన్ను కూడా చూడడానికి. 8th మంత్ కదా అని మంత్లీ వన్స్ వచ్చి చూసుకుని వెళ్ళేదనమాట. వచ్చి ఒక 2-3 డేస్ ఆర్ 5 డేస్ ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చి నన్ను చూసుకుని వెళ్ళేది. ఈ బాబా మరదలు ఇద్దరు వెళ్ళి బయటకు వెళ్ళి చికెన్ తెచ్చుకున్నట్టున్నారు. జస్ట్ చికెన్, కుక్ చేయలేని చికెన్ అనమాట తెచ్చుకున్నారనమాట. కర్రీ చేసుకోవడానికి తెచ్చుకున్న తర్వాత కొన్ని రీజన్స్ వల్ల 2 డేస్ అయితే వాళ్ళు వండుకోలేదు మొత్తానికి. తర్వాత అయితే వండారు. ఆ రోజు చికెన్ మా హస్బెండే వండారు. బట్ ఏంటంటే చికెన్ షాప్ వాడు చికెన్ అనేది ఎలా ఇచ్చాడు అన్నది మనకి తెలీదు. ప్రెగ్నెన్సీలో నా సజెషన్ ఏంటంటే నాన్ వెజ్ ఇందుకే మానేయమని చాలా మంది నేను చెప్తూ ఉంటాను అనమాట. చికెన్ షాప్ కూడా ఏమి ఇచ్చాడో తెలీదు, ఎప్పుడు తెచ్చే షాపే, మరి ఏం తేడా జరిగిందో కూడా మనకి తెలీదు. సో ఏం జరిగింది, 2 డేస్ తర్వాత ఆ డే ఏదో కాల్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే కుక్ చేయలేకపోయారు. 2 డేస్ తర్వాత అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నారు. మా హస్బెండ్కి ఏంటంటే ఎవరు చేసింది అంతగా నచ్చదు చికెన్, తను కుక్ చేసుకున్న చికెన్ అయితే నచ్చుతుంది అనమాట. తర్వాత నేను చేసింది అయితే నచ్చుతుంది, తర్వాత అమ్మ చేసింది అయితే నచ్చుతుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనే తింటారనమాట చికెన్. సో చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో నేను చెప్పాను కదా, నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకునేదాన్ని కాదు. 2-3 టైమ్స్ ప్రాన్స్ అయితే తిన్నాను, అది కూడా చెప్పాను కదా మా పిన్ని వాళ్ళు పంపించారని చెప్పి. అవే మా హస్బెండ్ కుక్ చేస్తేనే తిన్నాను అనమాట. సో ఆ రోజైతే చికెన్ వండేసిన తర్వాత కూర్చుని తింటుంటే అందరూ, నాకేమో అమ్మ వెజ్ కర్రీ చేసింది, నేను వెజ్ కర్రీ తింటుంటే వీళ్ళు ముగ్గురు తిన్నారు చికెన్, అండ్ నాకు కూడా పెట్టారనమాట పీస్. నేను వద్దు అంటున్నాను, పీస్ వద్దు గ్రేవీ ఒక్కటే చాలని. ఆఖరికి నేను పీస్ కూడా తినలేదు, జస్ట్ గ్రేవీ తిన్నాను. అది కూడా ఒక ముద్ద. అది కూడా నేను వండిన వాళ్ళని ఎప్పుడు హట్ చేయను అనమాట. హట్ చేయకుండా జస్ట్ ఒక ముద్ద అయినా తిని ఓకే బాగుంది అని చెప్పడానికి నేను తిన్నాను అనమాట. అది కూడా కొంచెం ఇబ్బందిగానే తినేసి వాటర్ తాగేసాను, అంత బాగుంది అనుకున్నా. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేటప్పటికి కరెక్ట్గా నాకు వామిటింగ్స్ పట్టుకున్నాయి. జస్ట్ ఇంకా ఎన్నో ఫస్ట్ 2-3 పట్టుకున్న తర్వాత సరే వామిటింగ్సే కదా, నార్మల్ కదా ప్రెగ్నెన్సీలో అని అనుకున్నాను అనమాట. కానీ ఎప్పుడో 3rd మంత్లో ఎండ్ అయిన వామిటింగ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చాయంటే కొంచెం కంగారుగానే ఉంది. బంప్ ఎక్కువ ఉంటుంది కదా, సో కంగారు ఎక్కువ పడాల్సి వస్తుంది మనం. సో వామిటింగ్స్ అవ్వడం అయితే స్టార్ట్ అయిన తర్వాత అవైతే కంటిన్యూస్గా అవుతున్నాయి. మా మదర్ ఏమో కాఫీ అడిగారు నన్ను, కాఫీ కావాలా, పోనీ వామిటింగ్స్ అవుతున్నాయి కదా, నచ్చింది తాగుతావా, అప్పుడు కాఫీ తాగుతావా అంటే వద్దు అన్నాను. హార్లిక్స్ తాగుతావా అంటే వద్దు అన్నాను. నెక్స్ట్ ఎగ్ వైట్స్ తింటావా అంటే సరే మనకి నచ్చకపోయిన బేబీ కోసమైనా తినాలి కాబట్టి ఎగ్ వైట్స్ తిన్నాను. వామిట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నువ్వు టిఫిన్ తింటావా, పోనీ వామిట్ చేసుకున్నావు కదా టిఫిన్ తింటావా, 1 అవర్ ఆగారు. టిఫిన్ తింటావా అన్నారు. టిఫిన్ తింటావా అంటే టిఫిన్ తిన్నాను.
వామిట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి ఇలా అవుతుంది అని అనుకునే లోపు అవతల మా సిస్టర్ కూడా వామిటింగ్స్ అయిపోతున్నాయి, కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మా మదర్కి నాతో చెప్పలేదు కానీ మా మదర్కి కూడా వామిటింగ్స్ అయిపోయి వాష్రూమ్లోనే వామిట్ చేసుకుని వచ్చేసి సైలెంట్గా వచ్చేస్తున్నారు బయటికి. చాలా ఎక్కువ వామిటింగ్స్ అయిపోతూ వచ్చాయన్నమాట నాకు. ఇంకెలా అంటే వాష్ బేసిన్ అంతా ఇంకా కంప్లీట్గా నిండిపోయి అంత వామిటింగ్, ఇంకా మొత్తం అంతా ఇంకా చెప్పుకోలేము అనమాట. ఏం తిన్నా కక్కి అలాగా ఆ డే అంతా అలా అయ్యింది. ఎప్పుడైతే లంచ్ తిన్నానో లంచ్ మొత్తం కూడా వామిట్ అయిపోయింది. వామిట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యేయండి మోషన్స్. నాకు మోషన్స్ పట్టుకుని ఇంకా నియర్లీ ఒక 10 మోషన్స్ దాకా అయితే అయిపోయి. ఇంకా తెలుస్తుంది కదా మీకు ప్రెగ్నెంట్ లేడీస్కి 10 మోషన్స్ ఇంకా అన్ని వామిటింగ్స్ అయ్యాక లోపల బేబీ ఇంకేం చేస్తుంటుంది, గీర తిరుగుతుంది అనమాట బేబీ. ఇంకా చాలా ఎక్కువ తిరుగుతుంటే నాకేమో కంగారు వచ్చింది. ఏంటి బేబీ ఎక్కువ తిరుగుతుందా ఏంటి, ఇదేంటి ఇలా తిరుగుతుంది అని. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేశాను. టైం చూస్తే 4 అయ్యింది. 4కి కరెక్ట్గా పొట్టంతా సూదుల్లాగా గుచ్చుతున్నట్టు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనమాట. చాలా గట్టిగా నొప్పులు స్టార్ట్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ వచ్చాయి, తర్వాత కొంచెం గట్టిగా స్టార్ట్ అవుతూ వచ్చాయి. ఇవే మా హస్బెండ్కి అయితే నేను చెప్పలేదన్నమాట. సో ఇలా గుచ్చుకుంటూ వచ్చాయి అనమాట. గుచ్చుకుంటూ వస్తుంటే మెల్లగా వెళ్ళి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇలాగా నాకు నొప్పులు కొంచెం వస్తున్నాయి, సూదుల్లా వస్తున్నాయండి, ఏంటివి అంటే మా హస్బెండ్ అన్నారు కంగారు పడకు, నా కాల్ అయిపోయాక హాస్పిటల్కి అయితే నేను తీసుకెళ్తాను, అసలు కంగారు ఏం లేదు, నిన్ను తీసుకెళ్తాను నేను ఖచ్చితంగా అని కంగారు పడకు అన్నారు. కంగారు పడుకో అంటే ఈలోపు ఇంకా కంగారు ఎక్కువైపోతుంది నాకు. ఎందుకంటే ఇంకా నొప్పులు ఇంకా సూదులే అనమాట గుచ్చుకుంటున్నట్టు. ఇంకా మా మదర్ దగ్గరికి వెళ్ళాను. మదర్ దగ్గరికి వెళ్తే లేదు నాకు వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ మా చెల్లి కూడా నాకు వామిటింగ్స్ అవుతున్నాయి అంది. నెక్స్ట్ మా హస్బెండ్ తర్వాత చెప్పారు నాకు మోషన్స్ అవుతున్నాయి, పొద్దున్నుంచి ఇందాకే కంట్రోల్ అవుతున్నాయి అని చెప్పారు. ఇంకా అర్థమైపోయింది ఏదో ఒక ఫుడ్ అయితే ఇబ్బంది అయ్యింది, అది ఏంటి అనేది అయితే తెలియలేదన్నమాట. సో ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి 2 బైక్స్ మీద, అప్పుడు ఆటో కూడా మాకు దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి 2 బైక్స్ వేసుకుని అయితే వెళ్ళిపోయాం. హాస్పిటల్కి వెళ్ళిపోతే డాక్టర్ నేను వస్తున్నానమ్మా కొంచెం లేట్ అవుతుంది ఆగండి అని చెప్పి డాక్టర్ చెప్తే సరే అని చెప్పి వెయిట్ చేసే లోపు కూడా నేను ఉండలేకపోయాను అనమాట. పొట్టలో సూదులా నొప్పి వచ్చేస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు నీకు పెయిన్స్ లా వస్తున్నట్టున్నాయి జాహ్నవి, కొంచెము నీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది నీకు, దాన్ని బట్టి కొంచెం ఏదో పెయిన్స్ లాగా అయితే లోపల బేబీ అయితే మొత్తం ఇరిటేట్ అయిపోయింది బేబీ నీకు. ఇంకేంటంటే ఇలా తెలిసిపోతుంది అనమాట, బేబీ ఇరిటేట్ అయిపోతుంది. అండ్ డాక్టర్కి కూడా బేబీ హార్ట్ బీట్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అనమాట. బేబీ చాలా ఇరిటేట్ అయిపోతుంది, లోపల బేబీ చాలా ఇబ్బంది పడుతుంది, ఇంకా చూసుకో డెలివరీ అయిపోయే సిచ్యువేషన్ అని చెప్పి ఇక్కడైతే చెప్పలేదు, చూసుకో చాలా ఇరిటేట్ అయిపోతుంది, నువ్వు అర్జెంట్గా అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిపో అన్నారు. సో ఇక్కడ ఉన్నది మెయిన్ బ్రాంచ్ కాదు, సబ్ బ్రాంచ్ కూకట్పల్లిలో ఉన్నది. సో ఏంటంటే నేను మెయిన్ బ్రాంచ్కి అనేది షిఫ్ట్ అవ్వడానికి కొంచెం దూరం కాబట్టి నన్ను దగ్గరే ఉన్న వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. ఈ డాక్టర్స్ నాకు అక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆ రోజు ఆ రోజు సండే కాదు, బట్ ఆ రోజు ఎందుకో డాక్టర్ గారు రాలేదనమాట, వేరే డాక్టర్ని అయితే పంపిస్తే డాక్టర్ నన్ను క్యాజువాలిటీలో పెట్టారు. ఫస్ట్ క్యాజువాలిటీలో పెట్టి నన్ను అబ్జర్వేషన్లో అయితే పెట్టారు. ఫస్ట్ అబ్జర్వేషన్లో పెడితే బేబీ నేను పడుకుంటే ఇలా కిక్స్ చేస్తుంటే మొత్తం నర్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు చూసి నన్ను, అంతలాగా హెవీగా ఉందన్నమాట. అయితే నేనేమో కంటిన్యూస్గా ఏడుస్తున్నాను, చాలా ఏడుస్తున్నాను. ఏంటి 8th మంత్లో డెలివరీ అయిపోతే నా పొజిషన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంటే ఆ టైంలో వచ్చి మానిటర్ పెట్టారనమాట. బేబీకి ఏంటంటే హార్ట్ బీట్ తెలుసుకునే మిషన్, బేబీ హార్ట్ బీట్ తెలుసుకునే మిషన్ ఉంటుందన్నమాట. మనకి హార్ట్ బీట్ ఈసీజీ మిషన్ ఎలా ఉంటుందో బేబీకి కూడా ఈసీజీ మిషన్ అలా ఉంటుంది. ఈసీజీ మిషన్ పెట్టి చూసారు. ఈసీజీ మిషన్ పెట్టి చూస్తే 200 కన్నా ఎక్కువ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది బేబీ. అంటే ఇరిటేట్ అయిపోయి తిరిగి చిరాకు అనిపించి, బేబీకి కూడా చిరాకు అనిపించి ఇరిటేట్ అయిపోతుంటే ఇంకా ఏమైంది, డాక్టర్ అయితే అడ్మిట్ అయిపోమని చెప్పారు.
ఒక 1 అవర్ అయితే నన్ను అబ్జర్వేషన్లో పెట్టి డాక్టర్ కొంచెం సెలైన్స్ పెట్టి నన్ను అడ్మిట్ అయిపోమని చెప్పారు. అడ్మిట్ అయిపోయిందని చెప్పిన వెంటనే మళ్ళీ అబ్బా అడ్మిషనా అని చెప్పి ఇంకా సరే అని ముందు జాగ్రత్తగా అమ్మ ఎప్పుడు పాపం ఇంకా దేవతలా చూసుకుంది అనమాట. ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను 8 months వరకు చాలా బాగా చూసుకున్నారు. కానీ తర్వాత ఇంకా అమ్మ అయితే ఇంకా త్రూ అవుట్ జర్నీ మొత్తం అంతా ఇంకా నాతోనే ఉన్నట్టు చెప్పుకోవాలన్నమాట. ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు అనమాట నన్ను. సో ఏంటంటే మొత్తం బ్యాగ్ అంతా సర్దుకుని వచ్చేసింది. సరే హాస్పిటల్ అడ్మిషన్ అన్నారు. నెక్స్ట్ ఆ రోజు నైట్ అయితే మా హస్బెండ్ ఉండిపోయారు. తర్వాత అమ్మ చెల్లి ఇంటికి వెళ్ళారనమాట. నాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని రావాలి. హాస్పిటల్లో మరి పిల్లలా ఉన్నప్పుడు మరి తల్లి ఇంట్లో ఉండి ఫుడ్ తనే కదా ప్రిపేర్ చేసుకుని తీసుకురావాలి. సో తనే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారు కష్టపడి. అండ్ ఏంటంటే ఈ లోపు డాక్టర్ వచ్చారు. ఆ టైంకి మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. కొంచెం మా మదర్ హాస్పిటల్కి వచ్చారనమాట. వచ్చినప్పుడు పెద్ద డాక్టర్ అయితే వచ్చారనమాట. వచ్చి అన్నారు, జాహ్నవి బేబీ ఇరిటేషన్ అయితే ఇంకా తగ్గలేనట్టుంది, నీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 2-3 daysలో ఉండొచ్చేమో. బట్ ఏంటంటే 8th month లో డెలివరీ అయితే కనుక లంగ్స్ ఫుల్ గా ఫామ్ అవ్వవు బేబీవి. సో లంగ్స్ ఫుల్ గా ఇప్పుడుకిప్పుడు 2-3 daysలో డెలివరీ అయిపోయినా సరే లంగ్స్ ఫుల్ గా ఫామ్ అవ్వడానికి అయితే నీకైతే 2 doses ఇంజెక్షన్ ఇస్తాము. సో ఆ ఇంజెక్షన్ అయితే నువ్వు తీసుకుంటే నీకు రేపు డెలివరీ అయిపోయినా పర్లేదు, కొంచెం ప్రీమెచ్యూర్ బేబీ అయినా సరే లంగ్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి నీకు ఓకే డెలివరీ అయిపోయినా అని చెప్పారు. అక్కడ ఇంకా గుండెలో రాయి పడిపోయిందండి. ఇంకా నేను ఏడుపు స్టార్ట్ చేసి ఫస్ట్ ఏడుస్తూ మా హస్బెండ్కి కాల్ చేశాను. మా హస్బెండ్కి కాల్ చేసి సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, ఇటువైపు మా చెల్లి ఏడుపు, మా అమ్మ ఏడుపు, సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను. చెప్తూనే ఇంకా మా హస్బెండ్కి చెప్తూనే నేను చెప్పేశాను, ఈ విషయం అయితే ఎవ్వరికి చెప్పద్దు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం సజెషన్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఇంజెక్షనా, అది ఏం ఇంజెక్షను, ఎలాంటి ఇంజెక్షను, అమ్మో ఇంజెక్షనా, నెక్స్ట్ అంటే లోపల బేబీకి ఏదైనా ఇబ్బందా, తల్లి ఏమైనా తేడా, లోపల పిల్ల ఏమైనా తేడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి అనమాట. సో మేము అసలు ఎవ్వరికి చెప్పలేదు. ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో నాకు సంబంధించిన సీక్రెట్స్ అన్ని మా హస్బెండ్, మా మదర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉంటే గనక మా సిస్టర్, ఇంతే. మా నలుగురు మధ్య అన్ని చాలా వరకు సమాధి అయిపోయాయి అనమాట. చెప్పలేదు, అవసరం కూడా లేదనిపించింది అనమాట. సో ఎందుకంటే ఏమో మళ్ళీ ఇటు పెద్దోళ్ళు ఉంటారు, అటు పెద్దోళ్ళు ఉంటారు, ఎందుకు చెప్పడం, వాళ్ళని కంగారు పెట్టడం, సగమేమో అర్థం కాక ఏదేదో అర్థం చేసుకోవడము, ఇంకా ఇవన్నీ మేమైతే చెప్పాలనుకోలేదు అనమాట. సో నేనైతే ఏడుపు స్టార్ట్ చేయగానే మా హస్బెండ్ అయితే వచ్చారు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ అయితే ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఎంతో కాదండి, 35 rupees ఎంతో ఉంది. 2 doses అనమాట, ఒకటి 35 2 days అయితే ఇచ్చారు. ముందో రోజు వెనకాలో రోజు అయితే ఇచ్చారనమాట. సో ఆ 2 ఇచ్చిన తర్వాత 2 days అయితే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని అలాగే ఉంచారు. నన్ను అబ్జర్వ్ చేశారు ఎవ్రీడే, డే అండ్ నైట్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చి బేబీ హార్ట్ బీట్ అయితే మానిటర్ చేసుకుంటూ వచ్చారనమాట. దానికి బేబీకి ఈసీజీ చేసి వచ్చారు. ఆ వీడియోస్ని అయితే నేను మీకు ఎలా మానిటర్ చేసేది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇలా మానిటర్ చేసేవారనమాట. ఇలా మానిటర్ చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి నాకైతే ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్స్లో ఇంజెక్ట్ చేసేది కాదు అది. సో ఇక్కడ నడుముకి చేసే ఇంజెక్షనే. 2 injections కంప్లీట్ అయ్యాక డాక్టర్ నన్ను అబ్జర్వ్ చేశారు. ఈ లోపు నా బర్త్డే సెలబ్రేషన్స్ వస్తున్నాయని చెప్పి మా హస్బెండ్ ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోదాము అన్నారు, డిశ్చార్జ్ అని చెప్పి. డాక్టర్ గారిని అడిగితే సరే మీరే మళ్ళీ తీసుకురావాలి, డిశ్చార్జ్ చేస్తున్నాను, మామూలుగా అయితే నేను ఈరోజు కూడా అబ్జర్వ్ చేయాలి కానీ డిశ్చార్జ్ అయితే మీకోసం చేస్తున్నానని చెప్పి ఇంటికైతే పంపించేశారనమాట. సో ఇది ఇక్కడ దాకా అయితే నన్ను అడ్మిట్ చేశారు. తర్వాత 2 daysకి నేనైతే మళ్ళీ చెకప్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్ని చూసి పర్వాలేదు, ప్రస్తుతానికి ఫైన్, ఇప్పుడు కంగారేం లేదు అని అన్నారు. కానీ ఒకటైతే నాకు కంగారు వచ్చింది. ఏంటంటే September 15th or 16th అప్పుడు నాకు
ఎంత ఉంది బేబీ వీక్స్ అనేది 30 వీక్స్ ఎన్నో ఉందండి. 30 వీక్స్ అని చెప్పారు. అక్టోబర్ మళ్ళీ 12కి వెళ్ళినప్పుడు 31 వీక్స్ అని చెప్పారు. సో నాకు వీక్స్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. అసలు అలా ఎలా చెప్పారు అని కూడా నాకు అర్థం కాలేదు. వీక్స్ మ్యాచ్ అవ్వలేదు. 1 మంత్ కంప్లీట్ అయిపోయింది ప్రెగ్నెన్సీ జర్నీ, కానీ వీక్ మాత్రం 1 వీకే గడిచింది అని చెప్పారు. సో నాకు ఇక్కడ మళ్ళీ గుండెలో రాయపడింది. సో దాని మీనింగ్ ఏంటి? బేబీ గ్రోత్ సరిగ్గా లేదనే కదా, మన దృష్టిలో అంతే కదా, బేబీ గ్రోత్ సరిగ్గా లేదు అని. నేను డాక్టర్ని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నా స్కానింగ్ అయితే చేశారు. సో ఇదంతా అయ్యింది కదా ఈ హాస్పిటల్ అడ్మిషన్. సో స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాస్తే డోప్లర్ టెస్ట్ రాస్తే నేను వెళ్ళి చూపించాను అనమాట. చూపిస్తే డాక్టర్ ఒకటే అన్నారు, బేబీ ఈజ్ ఫైన్, నీకు వీక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, 31 వీక్స్ కదా నీకు అన్నారు. 31 వీక్స్ ఏంటి? అది 30 వీక్స్. లాస్ట్ మంత్ ఏమో 30 వీక్స్ అన్నారు, ఇప్పుడు 31 వీక్స్. మధ్యలో నియర్లీ పోనీ 4 తీసేయండి, 3 వీక్స్ అని ఎక్కువ ఉండాలి కదా, నాకు ఇప్పుడు 33 కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పి నేనైతే క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే డాక్టర్ మళ్ళీ కంగారు పడ్డారు. కంగారు పడి లేదు 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 ఏదో తేడా జరిగింది, సరిగ్గా స్కానింగ్ టెస్ట్ అయితే నేను సరిగ్గా చూడలేదేమో, మానిటర్ చేయలేదేమో, కంగారు ఏం లేదు, ఒక 2 వీక్స్ ఆగి మళ్ళీ స్కాన్ చేద్దాంలే అని అన్నారు. అని అన్న దాన్ని నేను బయటకు వచ్చేసి ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాను. మా మదర్కి చెప్పుకుని, మా పిన్ని వాళ్ళకి, చిన్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉంటారు పిన్ని వాళ్ళు, సో వాళ్ళందరికీ చెప్పుకొని ఏడ్చాను. ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఏమన్నారంటే, నువ్వు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగు అని. ఈలోపు మా అమ్మగారే మళ్ళీ వెనక్కి వెళ్ళి, డాక్టర్ అది ఏడుస్తుంది, డాక్టర్ చాలా కష్టపడుతుంది, ప్లీజ్ ఒకసారి స్కానింగ్ మళ్ళీ రాసేరా అని అడిగితే డాక్టర్ ఏం చేశారంటే మళ్ళీ స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాస్తే అప్పుడు ఏం చేసాం, మేము వెళ్ళి స్కానింగ్ సెంటర్లో అయితే స్కానింగ్ చేయించుకుని వచ్చాం. స్కానింగ్ చేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఎందుకంటే ఈ స్కానింగ్ చేసేవాళ్ళు డాక్టర్ ఇన్ని వీక్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద రాసేస్తారు, ఇన్ని వీక్స్ ఉంది ఇప్పుడు మీరు స్కానింగ్ చేయండి అని. దానికి అటు ఇటులో వేస్తారే తప్పించి మన ముందు స్కాన్లు అవి చూసి అయితే వేయరు కదా. సో అలా అయితే వేసేసారు. ఆయన కూడా సేమ్ అదే వీక్స్ వేశారు. అక్కడైతే నాకు కంగారు స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నేను అక్కడ స్కానింగ్ సెంటర్ అని మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాను, ఎందుకు తేడా వచ్చింది అంటే, లేదు లేదు నీకు బేబీ చిన్నగా ఉన్నప్పుడైతే మీకు కరెక్ట్గా వీక్స్ని మెజర్ చేయగలం, కానీ పెద్దగా అయ్యాక చేతులు కాళ్ళు ఇలా ముడుచుకుని ఉంటారు కదా, సో అలా ముడిచినప్పుడు ఈ వాల్యూస్ అనేవి మేము కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేమమ్మా. సో మేము +or-1 అని చెప్పి అటు వీక్స్ ఇటు వీక్స్ అని చెప్పి మేము వేస్తూ ఉంటాము. దాని మీనింగ్ అదే, మేము ఒక వీక్స్ వేసామంటే అది ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా అయి ఉండొచ్చు, దానికైతే కంగారు అసలు పడాల్సిన పనే లేదు అని చెప్పారనమాట. చెప్తే నేను మళ్ళీ ఏం చేశాను, నాకు 4D స్కాన్ అయితే ఇచ్చేయండి అన్నాను 8th మంత్లో. అయితే మళ్ళీ ఆయన ఆదివరించలేక 4D స్కాన్ ఇచ్చారు. 4D స్కాన్ ఇచ్చిన తర్వాత ఆ 4D స్కాన్లో ఇక్కడ చెప్పాను కదా, 4D స్కాన్లో మచ్చల్లో ఉంటాయి, మచ్చల్లో ఉన్నాయి. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఏంటండి అంత బాగానే ఉందంటే, బాగానే ఉందంటే నా 4D స్కాన్ చూడండి అన్నాను. 4D స్కాన్ చూశారు, బాగానే ఉంది కదంటే, ఇక్కడ ఏంటి కన్నాల్లా ఉంది, బేబీ కన్నం ఉందా, ఇక్కడ కన్నం ఉందా అని చెప్పి స్టార్ట్ చేశాను. తర్వాత ఏం లేదని డాక్టర్ చూసి, నాకు డౌట్ కలిగిస్తావేంటి జాహ్నవి అన్నారు. జాహ్నవి అంటేను, లేదు డాక్టర్ చూడండి డాక్టర్ అంటేను, ఉండు స్కానింగ్ చేసి డాక్టర్కి ఫోన్ చేసి తిడతాను, నీకు ఇంకా ఇలాంటి స్కానింగ్ నీకే కాదు ఇంకే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వద్దని చెప్తాను, తలనొప్పి పెడుతున్నారు నాకు అన్నారనమాట. అంటే లేదు అలా చేయకండి అంటే, లేదు అలా ఏమీ అవ్వదు నువ్వు జాగ్రత్తగా ఉండు చాలన్నారు. అండ్ నేను ఆ లాస్ట్ హాస్పిటల్ అడ్మిషన్కి ఇచ్చిన ఇన్ఫెక్షన్కి ఇచ్చిన ట్యాబ్లెట్స్ అయితే నేను నియర్లీ 1 వీక్ అయితే యూజ్ చేశాను అనమాట. 1 వీక్ యూజ్ చేశాక మళ్ళీ చెకప్ అంతా అయ్యాక కొంచెం బేబీ మొత్తం అంతా నార్మల్ అయ్యి నా కంట్రోల్కి అయితే ఫుల్ వచ్చేసాడనమాట. చక్కగా మళ్ళీ సెట్ అవ్వడానికి అదంతా 1 వీక్ పట్టింది. సో ఇప్పుడు చూడండి, ఒక్క చిన్ని ఫుడ్ అనేది మనం చిన్ని తేడా చేసినా సరే మన ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట హెల్త్ ఇష్యూలో. ఏదైనా చిన్నది మీరు బయట ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, అది మనకు అంటుకుంది అనుకోండి ప్రెగ్నెంట్ లేడీస్కి, అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక చిన్ని జలుబు చేసింది అనుకోండి, అది మనకు అంటుకుందంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఏదైనా సరే
మనకి ప్రెగ్నెంట్గా లేనప్పుడు కనిపించిన చిన్న చిన్నవి ఇప్పుడు చాలా పెద్ద పెద్దవి కింద అవుతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్గా ఇవే వామిటింగ్స్ మోషన్స్ నార్మల్గా ఉంటే సేమ్ అంతెందుకు, ఇదే వామిటింగ్స్ మోషన్స్ మా ఇంట్లో ముగ్గురికి అయ్యే, మిగతా ముగ్గురికి. వాళ్ళు చక్కగా ఒక ట్యాబ్లెట్ వేసేసుకున్నారు, అయిపోయింది, అక్కడతో క్లోజ్ అయిపోయింది. నాకు మనం అలా ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకోలేమండి, వేసుకోవడం కూడా తప్పు. సో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏ చిన్నది వచ్చినా సరే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ దగ్గరికి అయితే పక్కా వెళ్ళాలి. మీకు డాక్టర్ గారి దగ్గర ఏదైనా అనుమానంగా అనిపిస్తే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి. నేను ఈ రెండు మాత్రం పక్కా చెప్తానమాట. ఇదైతే ఫాలో అయిపోండి, గుడ్డుగా ఫాలో అయిపోవచ్చు అనమాట ఇది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ముచ్చట్లు పెట్టేసుకుందామా. ప్రెగ్నెన్సీలో నాకు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఫుడ్ డైజెషన్ అనేది అయి ఉండకపోవచ్చు. నేనైతే పీసెస్ ఏం తినలేదు, బట్ దాంతో తీసుకున్న రైస్ అయితే అరిగి ఉండకపోవచ్చు అనమాట. సో ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ 7th మంత్ కంప్లీట్ అయ్యాక 8th and 9th వచ్చేటప్పటికి ఫుడ్ అనేది ఇంకా చిన్ని క్వాంటిటీలో అయితే మీరు తీసుకోండి. ఫుడ్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుని ఎక్కువ సార్లు తీసుకోండి. అండ్ ఏంటంటే ఇంకా కంపల్సరీ 7th మంత్ దాటిన తర్వాత బేబీ అయితే పెద్దగా అవుతుంది కాబట్టి మన ఫుడ్ కూడా అరగడం కష్టం కాబట్టి కంపల్సరీ లెఫ్ట్ సైడ్ అయితే పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. కొంచెం ఫుడ్ అయితే అరిగిన తర్వాత మీరు ఎటు సైడ్ అయినా తిరిగి పడుకోవచ్చు, రైట్, లెఫ్ట్ ఆర్ స్ట్రైట్. మ్యాక్సిమం కనుక మీరు బేబీ పెద్దగా అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పడుకుంటే బేబీకి గాలి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుందంట. ఇది నా డాక్టర్ అయితే నాకు సజెస్ట్ చేశారు, మరి మీ డాక్టర్ మీకేం సజెస్ట్ చేస్తారో చూడండి. సో మ్యాక్సిమం అయితే లెఫ్ట్ సైడ్ అయితే తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ మంత్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మీరైతే ఎక్కువ పడుకుని ఉండలేరు, కూర్చుని ఉండలేరు, నించుని ఉండలేరు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పడుకుని థైస్ కింద అయితే మంచిగా పిల్లో వేసుకోండి, చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఏంటంటే వీలైతే ప్రెగ్నెన్సీ పిల్లోస్ ఉంటాయి కదా మార్కెట్లో, ప్రెగ్నెన్సీ పిల్లోస్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది, అది చాలా యూజ్ఫుల్. మీరు ప్రెగ్నెన్సీ టైంలోనే యూజ్ చేసి పక్కన పాడేస్తున్నామేమో అని అనుకోవచ్చు. తర్వాత మీ బేబీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, బేబీస్కి ఫీడ్ ఇస్తున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళకి టమ్మీ టైం ఇస్తున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేస్తాం, తర్వాత పాడేస్తాము, ఇలాంటివి అసలు మైండ్లో పెట్టుకోకండి. ఎంజాయ్ చేసేది ప్రెగ్నెన్సీ టైమే. సో మనకు నచ్చింది కొనుక్కోవాలి, నచ్చింది తీసుకుని, నచ్చింది కొనుక్కుని, నచ్చింది తిని, నచ్చింది ఎంజాయ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను డెలివరీ 8 months అయినా సరే నేను ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నానంటే నేను నా ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లో కూడా నేను ఎలా ఫేస్ చేశాను, ఎలా చేశాను అనేది నాకు గుర్తుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే గుర్తుంది. ప్రెగ్నెన్సీ జర్నీలో జరిగినది అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ప్రెగ్నెంట్ లేడీ మర్చిపోదు. సో ఏంటంటే హస్బెండ్స్ కూడా ఆ టైంలో ఏది అడిగితే అది కొనివ్వండి. మరీ ఏం వాళ్ళేమి బంగారాలు నగలు ఏం కొనిచ్చేయమంటారు కదండి అందరిలాగా, జస్ట్ చిన్న చిన్నవే అడుగుతారనమాట. ఏదో ఇలాంటి ప్రెగ్నెన్సీ పిల్లో ఒకటి. నేనైతే మా హస్బెండ్ అడిగింది ఏంటంటే, అంటే మా హస్బెండ్ మా చెల్లి ఇద్దరు ఈక్వల్గా అయితే తీసుకున్నారు. ప్రెగ్నెన్సీ పిల్లో ప్రణవి తీసుకుంది, నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేటప్పటికి ఇంకా థైస్ కింద పెట్టుకుని ఇంకొక పిల్లో ఒకటి కొన్ని తీసుకొచ్చారు నా కోసం అని చెప్పి. ఇలాగనమాట డిఫరెంట్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. చిన్నగా డ్రెస్సెస్ పట్టట్లేదని చెప్పి డ్రెస్సెస్ కొనడము, ఇవన్నీ ఏంటంటే లేడీసే అడగనవసరం లేదనమాట, జెంట్సే. ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మారిపోయింది, ముందు జనరేషన్ లాగా ఏంటి మేమెందుకు చేయాలి పనులు, మీరే చేసుకోవాలి, ఆడదానివి కదా నువ్వెందుకు చేయవు, ఇలాంటి పనులకి ముందు జనరేషన్ వాళ్ళు అయితే కొంచెం ఆలోచించేవారు ఏమో, కానీ ఈ జనరేషన్లో వాళ్ళైతే ఎవ్వరూ అలా ఆలోచించట్లేదండి. మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవ్వరూ అలా ఆలోచించట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నాను కదా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే మా హస్బెండ్ అయితే నన్ను బాగా చూసుకున్నారు. అండ్ ఇప్పటికీ కూడా బాబుని నేను మా హస్బెండ్ చూసుకుంటున్నాం కాబట్టి మా ఇంట్లో ఏ రోజు కూడా నువ్వు ఇది చెయ్యి నేను ఇది చేస్తాను అని అనుకోవడమే తప్పించి నువ్వే ఇది చెయ్యి అనేది ఎప్పుడు లేదనమాట.
తను ఎప్పుడు కూడా అలా అనలేదనమాట. నేను ఎప్పుడు వంట చేస్తున్నా సరే బేబీని తను హోల్డ్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే తను చేస్తూ ఉంటారనమాట నాకు. మీరు కూడా మీ వైఫ్కి ఏం నీడ్ ఉంది, ఏం కావాలి అని చెప్పి చూసి తనకు నచ్చింది అయితే తీసుకుని తన ప్రెగ్నెన్సీ జర్నీని అయితే మెమరబుల్గా అయితే చేయండి. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. అండ్ ఏంటంటే నేను ఇది ఇంకొకటి చెప్తున్నాను, ఈ వీడియో 8th మంత్ వచ్చిన వాళ్ళు చూస్తారు కాబట్టి thumbnail చూసి 8th మంత్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు పాతకాలంలో అయితే లేదండి, హాస్పిటల్లో అయితే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో అది నార్మల్ అయినా సి సెక్షన్ అయినా సరే డెలివరీ టైంలో అయితే హస్బెండ్ అయితే అలౌ చేస్తున్నారు. ఇది కొత్త రూల్ పెట్టారనమాట. ఇది గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న హస్బెండ్స్ చాలా మందికి పెళ్ళాల విలువలు తెలియట్లేదు అని, పెళ్ళం డెలివరీ టైంలో పడే కష్టాన్ని అయినా చూసి తన వాల్యూ అయినా తెలుసుకుంటాడు అని రూల్ అయితే పెట్టిందంట. కానీ ఇంకా కొన్ని హాస్పిటల్స్ అయితే హైజీన్గా ఉండాలని, కోవిడ్ సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు అలౌ అయితే కొంతమంది చేయట్లేదంట. సో ఏంటంటే మీ హాస్పిటల్లో అలాంటి అవైలబిలిటీ ఉందో లేదో చూసుకుని తీసుకువెళ్ళండి. మీ హస్బెండ్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అండ్ ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ మూమెంట్స్ అన్నవి క్యాప్చర్ చేయడము అది బ్రెయిన్లో అయితే అలా ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీ లైఫ్ని మెమరబుల్గా చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే హస్బెండ్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఓన్లీ మదర్కి ఒక్కరికే అలౌ, హస్బెండ్ ఆర్ మదర్ అనమాట. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కళ్ళనే అలౌ చేస్తారు. ఎందుకంటే హస్బెండ్ని పేరెంట్ కింద అండ్ మదర్ని అయితే సొంత మదర్ కాబట్టి వీళ్ళిద్దరిని అలౌ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీని అయితే ఎవ్వరూ మిస్ కాకండి. మ్యాక్సిమం అడగండి మీ డాక్టర్ని, కొంచెం రిక్వెస్ట్ చేయండి, ఓకే అంటారు వాళ్ళు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.